ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే ద ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్. సో జేకే రవలింగ్ దీంట్లో ఏం అడ్రస్ చేస్తుందంటే, ఏ పర్సన్ అయినా తన యొక్క డ్రీమ్స్ అయినా తన యొక్క ఇంట్రెస్ట్ అయినా తను ఫాలో అయ్యి సక్సెస్ అయ్యే వరకు తను హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. అండ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫై అవ్వడానికి, వాళ్ళ వాంట్స్కి ఫాలో అవుతూ ఉండాలి, ఆ డ్రీమ్స్ సక్సెస్ అవ్వాలని చెప్తారు. ఇంకేం చెప్తారంటే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అనేది ఎలా వచ్చింది అనేది ఒకటి చెప్తారు. సో ఫెయిల్యూర్ అనేది ఏంటంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. దానికి భయపడొద్దు మనం. ఇంకేంటంటే ఫెయిల్యూర్ అనేది దాని నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, ఎబిలిటీస్ ఏంటి, మనం ఇది చేయగలం అని చెప్పేసి మొత్తం నేర్చుకోవచ్చు. సో ఇమాజినేషన్ని తయారు చేసుకొని మనల్ని మనము మంచిగా చేసుకోవచ్చు. ఇంకేం చెప్పారంటే ఒక 3 పాయింట్స్ నుంచి క్లియర్గా చెప్పింది తన లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్స్. లైక్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎగ్నిస్ట్గా చదివింది. సో తిను ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది అనమాట. మోడర్న్ లాంగ్వేజెస్ బదులు ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది అనమాట. సో ఇంకేంటంటే ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే తన లైఫ్లో మ్యారీడ్ లైఫ్ అనేది సరిగ్గా లేదు. సో ఫెయిల్ అయిపోయింది అనమాట. సో తనకు ఒక డాటర్ కూడా ఉంది. సో ఏంటంటే తను చాలా పోవర్టీలో ఉండేదన్నమాట ఆ టైంలో సిచ్యువేషన్స్లో. బట్ ఏంటంటే తను డ్రీమ్స్ని తను చేజ్ చేసుకొని ఎంత ఫెయిల్ అయినా డిస్కరేజ్ చేసుకోకుండా రియలైజ్ అవ్వండి, స్ట్రెంగ్త్ ఏంటి తెలుసుకోండి, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు తను. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్, తను ఎప్పుడైతే ఆఫ్రికన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిందో అప్పుడేంటంటే తన ఇమాజినేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది హెల్ప్ అయిందనమాట తనకు ఆ టైంలో. సో ఏంటంటే లైఫ్లో మనకన్నా బెటర్ పర్సన్స్ ఉండకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకన్నా నేను బెటర్ ఉన్నా అని చెప్పేసి తను అనుకుందనమాట ఆ టైంలో. సో ఎంత ఫెయిల్ అయినా కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో డీసెంట్ లైఫ్ ఉంది అనేసి మనం రియలైజ్ అవ్వాలని చెప్పింది. సో కంక్లూజన్గా ఏం చెప్పిందంటే స్పీచ్ని, సక్సెస్ అనేది ఇన్స్టాంట్గా రాదు. అండ్ ఏంటంటే దానికి హార్డ్ వర్క్ చేయాలి, ప్రిజర్వెన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఆడియన్స్కి చెప్పిందనమాట, ఎంత ఫెయిల్ అయినా కానీ ఆ ఫెయిల్ నుంచి నువ్వు ఇమాజినేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్కి పోతుంది. సో ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ పోయినట్టు కాదు, నీ డ్రీమ్స్ పోయినంత మాత్రం లైఫ్ పోయినట్టు కాదు, ఫెయిల్ అయినట్టు కాదు అని చెప్పేసి కంక్లూడ్ చేస్తారనమాట.